ఈ యాక్టివిటీని చూడండి. అగ్గిపెట్టితో ఆటలు ఎట్లా తయారు చేసుకోవాలంటే ఇది 1వ తరగతిలో అన్ని పాఠ్యాంశాలకి చక్కగా ఈ బోధనోపకరణం ఉపయోగపడుతుంది. ఎలా చేయాలంటే అగ్గిపెట్టెలు తీసుకుంటాం, అగ్గిపెట్టెలని ఫ్రంట్ కట్ చేసుకుని దానిని ఈ విధంగా తయారు చేసుకుంటాం. మనం నెంబర్లు పెట్టుకుంటాం. అది మనం 1వ తరగతిలోని 1 నుండి 14 పాఠాల వరకు వీటిని చక్కగా బోధించడానికి వీలుంటుంది. మొట్టమొదటి చూడండి, ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 ఈ అగ్గిపెట్టి కట్ చేసుకుంటాం. ఇలాగా ఇక్కడ రాసుకుంటాం. ఇది మొదటి అక్షరాన్ని ఇలాగా మనం బోధిస్తాం. చూడండి, ఇక్కడ మొదటి అక్షరంలో ఈ అని ఉంది, 2వ అక్షరం గా ఉంది, 3వ అక్షరం కా ఉంది, 4వ అక్షరం తా ఉంది, 5వ అక్షరం లా ఉంది, 6వ అక్షరం డా ఉంది. ఇది సపోజ్ మనం ఇక్కడ 1వ అక్షరం ఏమిటి అనగానే మనం చూస్తారు. 1వ అక్షరం ఏమంటే అక్కడ మనం 1వ అక్షరం ఇక్కడ ఈ తీసుకుని ఇక్కడ మనం పిట్ చేస్తాం. ఇది ఇలా చక్కగా మనం బోధించుకోవడానికి 1వ అక్షరాన్ని ఈ అని, అలాగే తర్వాత 2వ అక్షరం ఏమిటి గా, అలా మనం ఇక్కడ చూసాం. తర్వాత 1, 3 అక్షరాలు కలిపితే ఏమవుతుంది, ఇక్కడ నెంబర్ తీసుకుంటాం, 1 అని పెడతాం, ఇక్కడ 3 అక్షరాన్ని పెడతాం. తర్వాత 1వ అక్షరం ఈ అనే అక్షరాన్ని తీసుకుని మనం ఇక్కడ ఫిట్ చేస్తాం. అలాగే 3వ అక్షరం ఏముంది, ఇక్కడ 3వ అక్షరం కా తీసుకుని మనం ఈ కాన్న అక్షరాన్ని ఇక్కడ ఫిట్ చేస్తాం. కాన్న అక్షరాన్ని ఇక్కడ ఫిట్ చేస్తాం. 1, 3 కలిపితే ఈ క అని. అలాగే తర్వాత 3, 5, 4 అక్షరాలు కలిపితే ఏమవుతుంది, 3వ అక్షరం ఏముంది, 3వ అక్షరం కా తీసుకుని మనం ఇక్కడ మనం ఫిట్ చేస్తాం. కా తీసుకుని ఇక్కడ కా అని ఇక్కడ ఫిట్ చేస్తాం మనం. తర్వాత 5వ అక్షరం లా తీసుకుని ఇక్కడ ఫిట్ చేస్తాం. అలాగే తర్వాత 4వ అక్షరం తా అన్న అక్షరాన్ని ఇక్కడ ఫిట్ చేస్తాం. తర్వాత ఈ 3 అక్షరాలు కలిపితే 1, 3, 5, 4 అక్షరాలు కలిపితే ఏమవుతుంది, కలత. ఈ విధంగా మనం 1వ తరగతి విద్యార్థులకు మనం సులభంగా మనం ఈ పాఠ్యాంశాలను బోధించడానికి వీలుంటుంది. ఈ యాక్టివిటీని ఈజీగా కార్డుబోర్డుతోటి అగ్గిపెట్టెల సహాయంతో మనం చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. కావాల్సిందంతా మనం అగ్గిపెట్టెలు, తర్వాత మనం రేడియం పేపర్ తీసుకుని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇది ఇక్కడ ఏ అక్షరాలు కావాలితే ఆ అక్షరాన్ని మనం నెంబర్ పెట్టుకోవచ్చు. 2వ అక్షరం ఏమిటి, 2వ అక్షరం ఇక్కడ 2వ అక్షరం ఏముంది, ఇక్కడ 2వ అక్షరము గా ఉంది. ఈ గా తీసుకుని ఇక్కడ ఇలా ఫిట్ చేసుకుంటాం. 2వ అక్షరం గా. అలాగా మనం ఈ నెంబర్ తీసుకుంటాం. ఇందులో ఎన్ని అయినా సరే మనం ఇలాగా ఫిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్షరాలతో ఆటలు ఈ యాక్టివిటీని అందరూ తయారు చేసుకుని పాఠశాలలో మనం చక్కగా బోధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ.